మన గ్యాస్ మీద మనకే అధికారం ఉండాలి. ఈ గ్యాస్లో సగం రాష్ట్రానికి కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్యాస్కు వాళ్ళకున్న దాంట్లో సగం మన రాష్ట్రానికి ఉచితంగా ఇవ్వాలి. చేస్తే మనం ఇప్పుడు 3 సిలిండర్లు కాదు 5 సిలిండర్లు ఇవ్వచ్చు ఇంటికి. కమర్షియల్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. దాని మీద ఆదాయం వస్తుంది. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరు కాళ్ళు పట్టుకొని పెట్టుబడులు పెట్టండి అని చెప్పి అంబానీ ఆదాయాన్ని కాళ్ళు పట్టుకొని బతిలాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం అడ్వాన్స్ కావడానికి అభివృద్ధి అని రోజు అభివృద్ధి గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మన వనరులు మాత్రం ఇతరులకు దోచిపెట్టేస్తుంటే కళ్ళు మూసుకొని చూస్తూ మేము అభివృద్ధి చేస్తామంటే ఎక్కడ చేస్తారు అభివృద్ధి? మన వనరులు మనకు లేకుండా ఈ గ్యాస్ను అభివృద్ధి చేసుకునే మన రాష్ట్రానికి ఏమొస్తుంది? ఏంటి ఇదేనా అభివృద్ధి? ఈ వనరులన్నీ రిలయన్స్ అప్పు చెప్పేసి ఈ రాష్ట్రానికి ఒక పైసా ఆదాయం లేకుండా చేసుకోవడానికి అభివృద్ధి. పోనీ ఆ రోజు ఏం చెప్పారు? 1,50,000 కోట్లు పెట్టుబడి అవుతుంది, 50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చని బ్రహ్మాండం ఇప్పుడు ప్రకటిస్తున్నట్టు. అప్పుడు కూడా లక్షలే పెట్టుబడులు, కోట్లు ఉద్యోగాలు. 50,000 ఉద్యోగాల్లో ఎన్ని ఇచ్చారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గురించి మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు కన్స్ట్రక్షన్ వీటన్నిటిలో కూడా 10-12 మందికి మాత్రమే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు పర్మనెంట్ గా పనిచేసే వాళ్ళు 3,500-4,000 మధ్య ఉన్నారు ఈ గ్యాస్ దానిలో. పోనీ ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అక్కడ? ఆడ పొల్యూషన్, ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు. గ్రామాలు నేను కూడా స్వయంగా తిరిగాను. ఆ ఊళ్ళన్నీ కూడా రైతులు అల్లాడిపోతున్నారు. రిలయన్స్ వాళ్ళకి నీళ్లు అవసరం అయితే కాలువలో నీళ్లు ముందు వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, పంట పొలాలకు ఎవరు. రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తే గానీ నీళ్లు వదలలేదు. ఆ రోజు రాష్ట్ర మంత్రి, ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారిని కూడా నేను మాట్లాడి అప్పటికప్పుడు చెబితే అధికారులను పంపించి లైన్ మీద కూర్చోబెడితే నీళ్లు వచ్చినాయి. అప్పటిదాకా రిలయన్స్కి పోతున్నాయి నీళ్లు. రైతులు నీళ్లు రావు, పొల్యూషను, జబ్బులు, ఉపాధి లేదు, అభివృద్ధి లేదు. ఏం సాధించినట్టు వాళ్ళకి ఇచ్చి? కాబట్టి అదే మన ఓఎన్జీసీ కింద రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటే, ఇప్పుడు గుజరాత్ కార్పొరేషన్ గవర్నమెంట్ కింద ఉంది కదా ఆయిల్ కార్పొరేషన్. మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఆ రోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పెట్టుకుంటాం మేము గ్యాస్ కార్పొరేషన్ అని అంటే కేంద్రం అనుమతి ఇవ్వలేదు. గ్యాస్ కార్పొరేషన్ మనం పెట్టుకుంటే ఈ వనరుల మీద మనకు ఆధిపత్యం వస్తుంది, రాష్ట్ర అభివృద్ధి తోడ్పడుతుంది. అంటే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ రిలయన్స్ D6 ని పూర్తిగా రాష్ట్ర పరిధిలో తీసుకోవాలి, సగం వనరులు మనకు కేటాయించాలి. దానికి తిరస్కరిస్తే అవసరమైతే జాతీయం చేయాలని కూడా మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కంపెనీలు జాతీయం, ఒకప్పుడు ప్రైవేటీకరణ చేయడం నినాదం. మనం హైదరాబాద్ చూస్తున్నాం. పెద్ద మెట్రో L&T కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీ. ప్రైవేట్ ఢిల్లీలో గవర్నమెంట్ నిర్వహిస్తుంది మెట్రో, హైదరాబాద్ మెట్రో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు L&T చేతులు ఎత్తేసింది, నడపలేనని, నష్టాలు వస్తుంది నడపలేనని. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఫస్ట్ టైం అంత పెద్ద యూనిట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ అంటే మళ్ళీ తిరిగి నేషనలైజేషన్కి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైవేట్ వాళ్ళందరూ ఎయిర్లైన్స్లో, ఈ కమ్యూనికేషన్లో, ట్రాన్స్పోర్ట్లో అన్నింటిలో. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చూసాం, బస్సులు 6 నెలల్లో 3 యాక్సిడెంట్లు, 100 మంది, అనేక మంది కుప్పలు కాలి బూడిదైపోతున్నారు. 10 మంది, 20 మంది, 30 మంది బూడిదైపోతారు. ప్రైవేట్ వాళ్ళ మీద ఏ నిఘా ఉండదు, ఏ తనిఖీ ఉండదు, వాళ్ళ ఇష్టం. ఎవరైనా నడుపుతారు, లైసెన్స్లో నడుపుతారు, అతి స్పీడ్లో నడిపేస్తారు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆర్టీసీ ఏమో నష్టాలు వస్తాయి. అంటే ఇవన్నీ చూసినప్పుడు మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇప్పుడు పరిణామాలు ముందుకు తోసుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వనరుల మీద మన హక్కు సాధించుకోవటం, లేదా జాతీయం చేయటం, ఈ నినాదాలు కొత్త తరంలోకి తీసుకుపోయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతరాన్ని కూడా చైతన్యవంతం చేసుకుని మన హక్కులు సాధించుకోవటానికి ముందుకు రావాలని చెప్పి